హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి. 6 అస్థికలు పట్టుకొని కుప్పకూలిన రామ్మూర్తిని ఓదారుస్తూ విధి ఆడిన నాటకానికి మీరు తప్పు చేశారని బాధపడద్దు అని అంటూ అమర్ రామ్మూర్తిని ఓదారుస్తూనే నిజం మిస్సమ్మకి చెప్పకుండా ఎందుకు దాచారు అని అనగానే తడబడుతూ లేచి నిలబడి, వద్దు చెప్పొద్దు, నా బిడ్డ ఆ నిజాన్ని తట్టుకొని జీవించలేదు, నిలబడలేదు, వద్దు, ఆ నిజం నుండి నా బిడ్డని నేను ఎలాగైనా కాపాడుకుంటాను. ఆ నిజం నా బిడ్డకి తెలియడం వల్ల వచ్చే నష్టం నుండి నా కూతుర్ని నేను కాపాడుకుంటాను. ప్లీజ్ మీరు కూడా నా బిడ్డకి ఆ నిజం చెప్పకండి అని అంటూ ఏడుస్తూనే గుండెలు అవిసేలా రోధిస్తూ అక్కడి నుండి వెళ్ళబోతూ ఉండగా రామ్మూర్తిని నేను డ్రాప్ చేస్తాను అని అమర్ అంటుండగా, వద్దు, నాకు ఎవరు వద్దు, నేను ఎవరి సహాయం తీసుకోదలుచుకోలేదు, నేను వెళ్ళగలను అని అంటూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తూనే రామ్మూర్తి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక రామ్మూర్తి బాధని తలుచుకొని అమర్ రాథోడ్ కూడా ఏడుస్తూ ఉంటారు. ఇక అమర్ ప్రేమగా 6 ఫోటోని తడిమి అక్కడి నుండి బయటికి రాగానే మిస్సమ్మ ఎదురుపడుతుంది. అన్ని ఏర్పాట్లు చేశానండి, మీరు తినడానికి రండి. నాన్నగారు ఎక్కడ, నాన్న అని అంటూ రూమ్లోకి వెళ్ళబోతుండగా ఆయన వెళ్ళిపోయారు అని అమర్ అనడంతో బాగి ఒక్క నిమిషం షాక్ అయి, వెళ్ళిపోయారా, తినకుండా ఎందుకు వెళ్ళిపోయారు, అయినా నాకు చెప్పకుండా వెళ్ళరు కదా అని బాగి అడుగుతుండగా, ఏదో ముఖ్యమైన పనిని మర్చిపోయారంట, నీకు చెప్పమని నాకు చెప్పారు అని అమర్ అనగానే, సరే నేను ఆయనకు ఫోన్ చేసి మాట్లాడతానులేండి, మీరు తినడానికి రండి అని అమర్ని బాగి అడుగుతుండగా, మిస్సమ్మ నాకు ఆకలిగా లేదు, మీరు తినేయండి అని అంటూ అమర్ బాగీకి మళ్ళీ మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక రాథోడ్ కూడా నేను కూడా ఇంటికి వెళ్తాను మిస్సమ్మ అని అంటుండగా, ఆరో గూర్చి తెలుసుకోవాలని బాగి, ఆగు రాథోడ్, అసలు ఏం జరిగింది, మీరందరూ కలిసి నా దగ్గర ఏదో నిజాన్ని దాస్తున్నారు. ఆ రోజు హాస్పిటల్ నుండి ఆయన వెళ్ళి కూడా మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఇలాగే బాధపడ్డారు. ఇప్పుడు మా నాన్నగారు కూడా అలాగే వెళ్ళి వచ్చి కుమిలిపోయారు. అసలు మీరందరూ కలిసి నా దగ్గర ఏదో నిజం దాస్తున్నారని నాకు అనిపిస్తుంది. మా అక్క గురించి తెలిసిందా, మా అక్క మా నాన్నని నన్ను అసహించుకుంటుందా, తనని వదిలిపెట్టినందుకు మమ్మల్ని క్షమించను అందా, జీవితంలో మాకు కలవను అని చెప్పిందా, ఏం జరిగింది రాథోడ్ చెప్పు ప్లీజ్ అని అంటుండగా ఆ మాటలకి షాక్ అయిన రాథోడ్ ఒక్క నిమిషంలో తేరుకొని, చచ్చా అటువంటిదేం లేదు మిస్సమ్మ, నువ్వు చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావు. తన కన్న కూతురు కూర్చి తెలుసుకుంటానని ఆశతో వెళ్ళాడు కదా పాపం, ఏమీ తెలియకపోయేసరికి అలా డీలా పడిపోయి వెళ్ళిపోయాడంతే అని అంటూ నేను వెళ్తాను అని మాట్లాడకుండా రాథోడ్ వెళ్ళిపోగానే అక్క హస్తికలు గంగలో కలపగానే వీళ్ళందరిపైన కాన్సన్ట్రేషన్ చేయాలి నేను అని అనుకుంటూ బాగి ఆలోచిస్తుంటూ ఉంటుంది. ఇంకా తెల్లవారగానే ఇంట్లో వాళ్ళందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండగా మనోహరి ఫోన్కి ఒక కాల్ వస్తూ ఉంటుంది. ఇంత తెల్లవారుజామున ఫోన్ చేసింది ఎవరు అని అనుకుంటూ ఉంటుంది. మరోవైపు రాథోడ్ గంభీరంగా ఇంట్లో నుండి నడుచుకుంటూ బయటికి వస్తుంటాడు. అదే టైంలో గుప్తా బాలికెక్కడా అని అంటూ గార్డెన్ లాన్ అక్కడ చుట్టుపక్కల అంతా వెతుకుతూ ఉంటాడు. ఇక వస్తున్న రాథోడ్ని చూసి, ఈ నిండుకుండాడి రత్తల్లో ఆ బాలిక ఏమైనా ప్రవేశించిందా అని అనుకుంటూ ఫాలో అవుతుండగా తిక్కగా పాడుకుంటూ ఉంటాడు రాథోడ్. ఇందులో లేదు అని అనుకొని గుమ్మం దగ్గరికి వచ్చి ఎవరిలో ఆ బాలిక ప్రవేశించిందో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇక ఆ ఫోన్ రింగ్ అయిన వెంటనే హలో అని అంటుండగా, పడుకున్నావా అని గంభీరంగా ఘోర వాయిస్ వినబడుతుంది. ఇంత మార్నింగ్ పడుకోకపోతే ఏం చేస్తాను, పూజ చేస్తాను అనుకున్నావా అని వెటకారంగా మనోహరి అంటూ ఉండగా, ఈరోజు పౌర్ణమి గుర్తుందా, ఆ ఆత్మ ఎవరిలో ప్రవేశించిందో తెలుసుకున్నావా అని అడుగుతుండగా, నేను చూడకపోతే మాత్రం అది చేసే పనిని ఆపుతుందా, ఆ పని నాకు చెప్పి చేస్తుందా అని మనోహరి కూడా అంతే వెటకారంగా అంటూ ఉండగా, ఆ ఆత్మ ఎందులో ప్రవేశించిందో నాకు చెప్పు అని అంటూ కోపంగా కాల్ కట్ చేస్తాడు గోర. నేను దాన్ని చంపితే వీడు నన్ను చంపుతున్నాడు అని అనుకుంటూ పైకి లేచి అక్కడే కూర్చొని ఉన్న
సదాశివం గారిని చూసి ఇంత సీరియస్గా చదువుకుంటున్నాడు అంటే వీడిలో ఆత్మ లేదన్నమాట అని అనుకొని నిర్మలమ్మ గారి దగ్గరికి వెళ్ళగా నిర్మలమ్మ గారు బట్టలు సర్దుతూ పక్కకి చూడగానే గుమ్మం దగ్గర నుండే తనని చూస్తున్న మనోహరిని చూసి జడుసుకొని చచ్చా అక్కడ చూస్తున్నావేంటి అని నిర్మలమ్మ గారు కోపంగా అడుగుతుండగా మిస్ అమ్మ కనిపించలేదా ఆంటీ, మిమ్మల్ని అడుగుదామని వచ్చాను అని అంటూ ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది. ఇక కిచెన్లోనే ఉంది కదా అని అనగానే చూడలేదా ఆంటీ అంటూ మాట మారుస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక బాగి కిచెన్లో వంట చేస్తూ ఉండగా అక్కడే కిచెన్ గుమ్మం దగ్గర నిలబడి బాగిని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది మనోహరి. ఇక ఎందుకలా చూస్తున్నావు అని ఒక్కసారిగా బాగి అడుగుతూ ఉండగా భయపడి లోపలికి వచ్చి నువ్వేనా అని చూస్తున్నా అని మనోహరి అంటూ ఉండగా వెనకాలకి తిరిగి కత్తితో బెదిరిస్తూ నేను కాకపోతే నేనెవర్ని అని మిస్ అమ్మ అడుగుతూ ఉంటుంది. అదే నువ్వే కానీ పనిచేసుకో అని అంటూ మనోహరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక్కడ లేరు అని అనుకుంటూ పైకి వెళ్ళగానే ఘోరాకి ఆరు ఎలాగైనా చిక్కకూడదు, ఎవరి దగ్గరికి వెళ్ళింది ఆ బాలిక అని గుప్తా అనుకుంటూ రామ్మూర్తి దగ్గరికి వెళ్ళిందేమో అని పరుగున బయటికి వెళ్తుంటాడు. ఇక ఒక్కసారిగా పిల్లల రూమ్ డోర్ని ఓపెన్ చేయగానే వాళ్ళందరూ దడుసుకొని మనోహరిని చూస్తూ తల ఒక మాట అంటూ ఉంటారు. ఇంకొకసారి రూమ్లోకి రావాలి అంటే మెల్లిగా తీసి రావాలి, కానీ అలా తోయకండి అని అంటూ కోపంగా మనోహరిని అందరూ కలిసి తిడుతూ ఉండగా వీళ్ళలో కూడా ఆరు లేదు అని అనుకుంటూ కిందికి వచ్చి ఎక్కడుంది అని ఆలోచిస్తూ ఉండగా దొరికిందా మనోహరి అని గంభీరంగా అమర్ వాయిస్ వినబడుతుంది. ఇక కంగారు పడుతూ ఉంటుంది మనోహరి. ఇక ఏంటి అని మనోహరి అడుగుతుండగా ఇందాక నుండి పోగొట్టుకున్నట్టు వెతుకుతున్నావు కదా, అదే దొరికిందా అని అడుగుతున్నాను అని అమర్ బేస్ వాయిస్తో అడుగుతుండగా అది అమర్ అని అంటూ ఉంటుంది మనోహరి. నువ్వు అందరినీ అబ్జర్వ్ చేస్తున్నావు, అందరి దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడుతున్నావు, ఏదో వెతుకుతున్నావు, నువ్వు వెళ్ళిన తీరు, నువ్వు మాట్లాడే మాటలు పొంతన కుదరట్లేదు, ఏం వెతుకుతున్నావు అని మళ్ళీ అమర్ అనగానే ఇక నిజం చెప్పక తప్పేదా లేదు అని అనుకొని ఆరు కోసం వెతుకుతున్నాను అనగానే అమర్ షాక్ అవుతాడు. రేపు 6 అస్థికలని కలిపాక ఆరు నాకు కనిపించదు, మీ అందరికీ కుటుంబం ఉంది కానీ ఆరు లేకపోతే నేను అనాథని, అందుకని తన ఉనికి ఎక్కడైనా ఉందా అని తనతోని మాట్లాడదామని నేను ట్రై చేస్తున్నాను అమర్ అని అంటూ అమర్కి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా రూమ్లోకి వెళ్ళిపోతుంది మనోహరి. ఆరు మాట వినగానే బాధపడుతూ అమర్ కూడా వెళ్ళిపోతాడు. ఇక గుప్తా ఆరు కోసం వెతుక్కుంటూ అక్కడ అమ్మ ఒడి అనాథాశ్రమానికి వస్తాడు. అప్పుడే ఆరు కనబడుతుంది. ఏంటి, నేను ఎవరి శరీరంలోనైనా ప్రవేశించానని మీరు అనుమానపడుతూ వచ్చారా? నేను ఈసారి ఎవరి శరీరంలోకి ప్రవేశించాలని అనుకోవట్లేదు అని ఆరు అంటుండగా బాధగా చూస్తూ ఉంటాడు గుప్తా. ఇక మళ్ళీ ఆరుయే నిజం తెలియకముందే బాగుంది, నిజం తెలుసుకొని ఇప్పుడు బాధపడుతున్నాను అని అంటుండగా బాధగా చూస్తూ ఉంటాడు గుప్తా. మళ్ళీ ఆరుయే నాదొక చిన్న కోరిక అని అంటూ ఉండగా చెయ్యలేనట్టు నిస్సహాయంగా చూస్తూ ఉంటాడు గుప్తా. నాకు తెలుసు, మీరు నాకు చాలా చేశారు, నా పిల్లల్ని కాపాడుకునే శక్తి నాకు ఇచ్చారు, నా చెల్లెల్ని ముట్టుకునే శక్తినిచ్చారు రాజుగారు, మీరు నాకు ఎన్నో చేశారు, కానీ నాదొక చిన్న సహాయం, నా చెల్లితో మా నాన్నగారితో నాకు కొన్ని రోజులు గడపాలనుంది అని గుప్తాని ఆరు అడుగుతూ ఉంటుంది. ఆరు కోరికని గుప్తా నెరవేరుస్తాడా? మళ్ళీ ఆరు ఎలా వాళ్ళతో కలిసి జీవితం గడుపుతుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.